హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం హైదరాబాద్ స్పెషల్ ఖుబానీ కా మీఠా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ప్రతి ఫంక్షన్లోనూ పెళ్ళిళ్ళలోనూ అసలు ఈ ఖుబానీ కా మీఠా స్వీట్ లేనిదే అవ్వట్లేదండి, అంత ఫేమస్ ఇది. దీని బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఐస్ క్రీమ్ అండి. చల్లటి ఐస్ క్రీమ్తో తింటే చాలా బాగుంటుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, అస్సలు కష్టం కాదు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఖుబానీ కా మీఠా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఖుబానీ కా మీఠా చేసుకోవడానికి మనకి ఇలాగా డ్రై ఆప్రికాట్స్ కావాలండి. ఇవన్నీ సూపర్ మార్కెట్లో, బజార్లో, కిరాణా షాపుల్లో ఈజీగా దొరికేస్తుంది. నేను ఈ డ్రై ఆప్రికాట్స్ని 500 గ్రామ్స్ తీసుకున్నానండి. అయితే మనం వీటిని సోక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ కంటే ఎక్కువ నీళ్ళు తీసుకున్నానండి. అందులో ఈ 500 గ్రామ్స్ డ్రై ఆప్రికాట్స్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. లేదంటే మనం మినిమం 8 to 10 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్, అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. చూసారా, ఇలా బాగా నానిన తర్వాత సైజ్ అనేది మనకి ఇలాగా డబల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఖుబానీస్ని వాటర్లోంచి తీసేద్దామండి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఈ వాటర్ మనం ఏమీ వేస్ట్ చేయక్కర్లేదండి. మనం స్వీట్ తయారు చేసే ప్రొసీజర్లో ఈ వాటర్ని యూజ్ చేసి బాయిల్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇందులో ఆప్రికాట్ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేసి ఉంటుంది కదా, సో వేస్ట్ చేయక్కర్లేదు. వీటితో చేస్తే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక దానిలోకి తీసేసుకోవాలి. ఈ వాటర్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ఈ ఖుబానీల్లోంచి సీడ్ని సపరేట్ చేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కదా, అందుకని బాగా మెత్తగా అయిపోతాయి. ఇలా అంటే మనకి సీడ్ వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా సీడ్ తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇలాగే అన్నిట్లోంచి కూడా సీడ్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా సీడ్స్ సపరేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ సీడ్స్ లోపల మనకి చిన్న బాదం లాంటిది ఉంటుందండి. అది కావాలంటే మనం స్వీట్లో వేసుకోవాలంటే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక గింజ తీసుకుని దీన్ని బద్దలు కొట్టాలండి. చూసారా, దీని లోపల నుంచి ఒక బాదం వచ్చింది కదా, ఇది మనం స్వీట్లో యూస్ చేసుకోవాలన్నమాట. కావాలంటే దీని పొట్టు కూడా తీసేసి వాడుకోవచ్చు, లేదంటే ఇలానే వేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లేదంటే మనకి డ్రై ఫ్రూట్స్ వస్తాయి కదా, అవి కూడా మీకు ఏ డ్రై ఫ్రూట్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. బాదం, జీడిపప్పు, ఇలాగా మీ టేస్ట్ ప్రకారం మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఇలా నేను కొన్ని సీడ్స్ని తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని మనం నానబెట్టుకోగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి, అవి ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనే మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై మధ్యలో ఉండాలండి. వీటిని ఒక 10 to 15 మినిట్స్ మనం ఈ వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. ఈ ఆప్రికాట్స్ని మనం ఇలా స్వీట్ చేసుకున్నప్పుడే తినాలని లేదండి. నార్మల్గా డైలీ కూడా మనం ఒక 2 ఆప్రికాట్స్ తింటే చాలా మంచిదండి. ఇమ్యూనిటీ మనకి బాగా బూస్ట్ అవుతుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆప్రికాట్ వల్ల. మనకి ఇలాగ గట్టివి తెచ్చుకుని నానబెట్టుకుని ఇలా అయిన తర్వాత అయినా తినొచ్చు. లేదంటే డైరెక్ట్ మనం డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్తే మనకు అక్కడ ఆప్రికాట్స్ అని సపరేట్గా అమ్ముతారండి. అవి మెత్తగా ఉంటాయి అన్నమాట, రెడీ టు ఈట్. అవి వెంటనే ఒక 2 అలా తినొచ్చండి, చాలా మంచిది. ఇప్పుడు మనం ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ ఈ మెజరింగ్ కప్ తోటి 1 కప్పు పూర్తిగా తీసుకుని 2వ కప్పు 3/4 కప్పే తీసుకున్నానండి, అంటే 1/3/4 కప్పు. ఇప్పుడు ఇందులో మనం పంచదార అంతా వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పంచదార పాకంలో ఈ ఆప్రికాట్స్ని ఇంకొక 1/2 గంట సేపు బాగా ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి షుగర్ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. చూడండి, 1/2 గంట సేపు ఇలాగా పాకంలో బాయిల్ చేసాం కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కదా పాకం, అందుకని ఈ స్టేజ్లో ఇలా ఉండాలి.
ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీరు వెనిలా ఎసెన్సే వేయక్కర్లేదండి, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆపేసుకోవడమే. అంతే అండి, టేస్టీ అండ్ ఈజీ ఖుబానీ కా మీఠా రెడీ అయిపోయింది. దీన్ని చల్లటి ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.